చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో తొలి కేసులు వెలుగు చూశాయి. మొత్తం 5 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరసేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువును, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది. 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులివేనని ఐసీఎంఆర్ ప్రకటించింది. చెన్నైలో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చెట్పేట్ గిండిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వీరి నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజస్థాన్కు చెందిన 2 నెలల శిశువును గుజరాత్లోని అహ్మదాబాద్లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది. మొదట్లో వెంటిలేటర్పై చికిత్స కొనసాగినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ శిశువుల తల్లిదండ్రులకు విదేశీ ప్రయాణం నేపథ్యం లేదు. అందువల్ల ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో తొలి కేసులు వెలుగు చూశాయి. మొత్తం 5 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరసేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువును, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. అయితే వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది. 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులివేనని ఐసీఎంఆర్ ప్రకటించింది. చెన్నైలో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చెట్పేట్ గిండిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వీరి నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజస్థాన్కు చెందిన 2 నెలల శిశువును గుజరాత్లోని అహ్మదాబాద్లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది. మొదట్లో వెంటిలేటర్పై చికిత్స కొనసాగినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ శిశువుల తల్లిదండ్రులకు విదేశీ ప్రయాణ నేపథ్యం లేదు. అందువల్ల ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఇక చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో తొలి కేసులు వెలుగు చూశాయి.
మొత్తం 5 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరసేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.